దేవుడు అక్కడ చూసినప్పుడు అండి, ప్రకటన గ్రంథంలో సంఘపు దూతతో మాట్లాడుతూ ఎఫీసీ సంఘానికి దేవుడు రాస్తున్నాడు. ఈ మాటను ఒకసారి చదువుదామా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ఎఫీసీ సంఘంతో మాట్లాడుతూ మొదటి వచనం నుండి మాట్లాడుతున్నాడు. చూద్దామా అండి? ఎఫీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. సంఘపు దూతకి ఇలాగ రాయి. ఏమని? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభం మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. ఈరోజు ఈ మాటలు జాగ్రత్త పరీక్షించుకుందామండి. దేవుని వాక్యం చూసినప్పుడు 7 నక్షత్రములను చేతుల్లో పట్టుకుని ఉన్నవాడు 7 దీపస్తంభం మధ్య నడుస్తూ అక్కడ చూస్తున్నాడు. అక్కడ చూసి వారిని గ్రహిస్తున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని చూస్తున్నాడు, మన ఆరాధన చూస్తున్నాడు. మనం ఏ రీతిగా ఆరాధిస్తున్నాం, మనం ఏ రీతిగా కీర్తిస్తున్నాం. కేవలం పాటలా, కేవలం ఎమోషనా, కేవలం బహిరంగంగా బయట ఉద్రేకంలా, లేకపోతే మన ఆరాధన నిజంగా హృదయపూర్వకంగా దేవునికి అంగీకారమైన ఆరాధన. మన ప్రార్థనలు వింటున్నాడు. ఏం ప్రార్థనలు చేస్తున్నాం, ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నాం? దేవునికి అంగీకారమైన ప్రార్థనలా, దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవునికి నచ్చే ప్రార్థన, లేకపోతే సనుగుడు గొనుగుడా? ఇశ్రాయేలు అంట వారు గుడారంలో దూరి ఏం చేశారంట? దేవుని మీద సనిగారంట. ఎంతకాలం అడగాలి, ఎంతసేపు అడగాలి, ఏం చేసావు నాకు, ఏమి ఇచ్చావు నాకు? లేకపోతే ఈరోజు చాలామంది కేవలం ఏదో పొందుకుంటాం కొరకే. నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అని తెలియజేయబడుతుంది. ఈరోజు నీ నొప్పిని దేవుడు ఎరుగున్నాడు, నీ స్థితిని దేవుడు ఎరుగున్నాడు, నీ తలంపుల్ని దేవుడు ఎరుగున్నాడు అన్న మాట తెలియజేస్తున్నాడండి. దేవుడు వాక్యం చూసినప్పుడు దేవుడు వాక్యం తెలియజేయబడుతుంది. ఎక్కడ 2వ వచనంలో చూస్తే, నీ పని, నీ ప్రయాసాన్ని నేను ఎరుగున్నా. ఐ నో యువర్ లేబర్. నీ సహనం నేను ఎరుగున్నాను, నీ ఓర్పుని నేను ఎరుగున్నాను. అదే సమయంలో నీ కలిగి ఉన్న విచేక్షణ నేను ఎరుగున్నాను. అండ్ హీస్ టెల్లింగ్ ఇట్ ఈస్ గుడ్, ఐ అక్నాలెడ్జ్ ఇట్, ఇట్స్ గుడ్. నీ పని బాగుంది, నీ బాధ్యత బాగుంది. నీ పనిలో, నీ బాధ్యతలో, నువ్వు చేస్తున్న పనిలో, నీ బాధ్యతలో నువ్వు జీవిస్తున్న విధానం చూసినప్పుడు ఐ రియలీ లైక్ ఇట్ అంటున్నాడు దేవుడు. ఇక్కడ కంప్లైంట్ చేయట్లేదు, ఇక్కడ అంటున్నాడు బాగానే ఉంది అంటున్నాడు. ఈ సేయింగ్ ఇట్ ఇస్ గుడ్, ఈ సేయింగ్ ఇట్స్ వండర్ఫుల్. ఈరోజు మనల్ని చూసి ఏమని రిపోర్ట్ ఇస్తాడండి దేవుడు? కెన్ యూ సే యువర్ వర్క్ ఇస్ గుడ్? మిమ్మల్ని చూసి నీ జీవిత విధానం బాగుంది, నువ్వు చేసే పని బాగుంది, నీ క్రియలు బాగున్నాయి, నీ ఓర్పు బాగుంది, నీ సహనం బాగుంది, నిన్ను చూసి చెప్పగలుగుతాడా? ఏమని చెప్తాడండి నిన్ను చూసి? ఇంకా సోమరవాడా అని పిలుస్తాడా? ఇంకా నిర్లక్ష్య పరుస్తున్నావే అని చెప్తాడా? చూసి ఎఫీసీ సంఘాన్ని చూసినప్పుడు దే వర్ వెరీ గుడ్. వారి క్రియలు ఎక్సలెంట్, ఘనంగా ఉన్నాయి. వారి క్రియలు చక్కగా ఉన్నాయి. వారి క్రియల్లో డోకా లేదు. ఓ దేవుడు వారిని చూసినప్పుడు వారు ఎంతో చక్కగా అన్ని ఎక్సలెన్స్లు ఉన్నాయి. కానీ అదే సమయంలో ఈరోజు పరీక్షించుకోవాలి. ఎక్సలెన్స్ మాత్రం దేవుడు కోరట్లేదండి. ఎక్సలెన్స్ వద్దని చెప్పట్లే, ఎక్సలెన్స్ మాత్రం దేవుడు కోరట్లేదు. ఎక్సలెన్స్తో పాటు నీ ప్రేమను కోరుతున్నాడు. నువ్వు చేయనది మనస్ఫూర్తిగా. ఈరోజు చాలామందికి ప్రార్థన ఒక డ్యూటీ లాగా అయిపోయింది. ప్రార్థన చేయాలంటే ఒక బాధ, భారంలాగా మారిపోయింది. ప్రార్థన చేయమంటే ప్రార్థన సరే దేవా సాయం చేయ ప్రభా, దేవా సాయం. కొంతమంది ప్రార్థన చేయంటే నోరు కూడా తెరవలేరు. ప్రార్థన చేయాలంటే ఓపిక లేదు, ప్రార్థన చేయాలంటే మనసు లేదు, ప్రార్థన చేయాలంటే మూడు బాగోలేదు, ప్రార్థన చేయాలంటే నిద్ర వస్తుంది. కొన్నిసార్లు నీకు చెప్పుకోవాలి, ఓ శరీరమా ఆగో, ఓ శరీరమా మౌనంగా ఉండు, నువ్వు నా ఆత్మ బలం పుంజుకోలే. ఓ మనసా నువ్వు మౌనంగా ఉండు, ప్రార్థన చేయాలి. ఆత్మ ప్రార్థన చేయలే, ఆత్మ బలం పుంజుకునే, ఆత్మ దేవుడి దగ్గరగా చేరనే, ఆత్మ దేవుడితో కలవనే, ఆత్మ దేవుడిని అనుభవించనే, ఆత్మ దేవుని సహాయాన్ని కోరనే. ఈరోజు చాలామంది బలహీన స్థితి, చేతకాని స్థితి, ఓటమి స్థితి, దేవునికి దూరంగా పోయిన స్థితి. ఈరోజు చాలామంది చూడండి, దేవుని కొరకు బ్రతుకుతూ అలసిపోతున్నారు. ప్రేమించిన వాడు ఎప్పుడు అలసిపోడండి, ప్రేమలో అలసిపోతూ ఉండదు. నిజంగా ఎవరైనా ప్రేమించినప్పుడు ఇంకా నేను అలసిపోయిన, నా వల్ల నేను ఇంకా ప్రేమించలేనని చెప్తావా? యూ కాంట్ టెల్ దట్.
ఇన్ఫ్యాక్ట్ నీ శరీరం ఎంత బలహీనమైనా, నీకు ఎంత నిద్ర లేకపోయినా, నీకు ఎంత చేతకపోయినా, బికాజ్ యూ లవ్, యూ స్టిల్ డూ, యూ స్టిల్ పుష్, యు గివ్ యువర్ బెస్ట్. ప్రేమను బట్టి ఈరోజు దేవుడు మనల్ని చూసినప్పుడు ఎలా చూడగలుగుతున్నాడు? ఐ ఆల్వేస్ ఫియర్ ఏంటంటే, ఎంతోమంది సేవకులు చెప్తా ఉంటారు, వీఆర్ బర్న్ట్ అవుట్, వీఆర్ బర్న్ట్ అవుట్, వీఆర్ బర్న్ట్ అవుట్, ఆర్ మినిస్ట్రీ వీఆర్ బర్న్ట్ అవుట్. ఐ సే వెన్ లవ్ ఫేడ్స్, బర్న్ అవుట్ విల్ హ్యాపెన్. సేవ కూడా ఎలాగవుతుందంటే, దేవుని మీద ప్రేమ తరిగిపోయినప్పుడు అలసిపోతాం కలుగుతుంది, అలసిపోతాం కనబడుతుంది. ఈరోజు ఎంతోమంది అలసిపోయిన పరిస్థితి. ఈరోజు చూడండి, విధేయత కనబడదు. ఒకప్పుడు దేవుని మాటకు వెంటనే లోబడ్డావు, ఇప్పుడేమో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఎంతకాలం, ఇంకెంతసేపు, నా ఇష్టమని లేదా, నా ఇష్టమని జరగదా, నా ఇష్టమని కలగదా, నాకు స్వతంత్రత లేదా? చూసి ప్రేమను బట్టి లోబడతామండి, ఫోర్స్ని బట్టి కాదు. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి దేవునికి నువ్వు లోపడాలని ఆశపడుతున్నాడు. బానిసలాగా నేను లోపడమని దేవుడు కోరట్లే. ఈరోజు ఇఫ్ యు ఆర్ నాట్ రియలీ ఫీలింగ్ లవ్ టువర్డ్స్ గాడ్, యూ నీడ్ టు రియలీ అండర్స్టాండ్ వాట్ హ్యాస్ స్టోలన్ గాడ్స్ ప్లేస్. దేవుని నువ్వు నిజంగా అనుభవించలేకపోతున్నావు అంటే, నిజంగా ఆయన ప్రేమని గ్రహించలేకపోతున్నావు అంటే ఏంటది? దేవుని స్థానాన్ని దోచుకుని పోయింది నీ జీవితంలో. నీ ఉద్యోగమా, నీ కెరియర్ ఓరియంటెడ్ థింగ్సా? ఇదిగో ఈ లోకం తాత్కాలికం, ఈ లోకంలో నీ జీవితం తాత్కాలికం, ఈ లోకంలో నువ్వు కష్టపడేదంతా తాత్కాలికం. దేవుని కాకుండా నీ మనసు వేరే దేనికైనా పోయిందంటే నాశనానికి పోతుంది. జాగ్రత్త. వాట్ ఈస్ మోర్ దెన్ గాడ్? ఈజ్ యువర్ ఫ్యామిలీ మోర్ దెన్ గాడ్? నెవర్ పుట్ ఎనీబడి ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ నెంబర్ 1. దేవుడు రోషం కలిగిన దేవుడు. హీ నెవర్ కమ్స్ ఇన్ టు నెంబర్ 2 పొజిషన్. హీ ఈజ్ 1 ఆర్ నన్. ఉంటే ఆయన మొదటి స్థానంలో ఉంటాడంట, లేకపోతే ఉండడంట. నీ జీవితంలో రెండో స్థానంలో దేవుడు ఉండడండి, ఉండదలుచుకోడు. ఆయన ఎప్పటికీ ఆయన క్యారెక్టర్ని దింపుకోలేడు, ఆయన ఇంటజాన్ని లూజ్ చేయలేడు, ఆయన ఎసెన్స్ని పోగొట్టుకోలేడు. ఆయన ఉంటా మొదటి స్థానంలో ఉంటాడు, లేకపోతే ఉండడు. అందుకనేమో నీ జీవితంలో దేవుని అనుభవించలేకపోతున్నావు, అందుకనేమో దేవుని చూడలేకపోతున్నావు, అందుకనేమో దేవుని సహాయాన్ని పొందుకోలేకపోతున్నావు. గాడ్ వాంట్స్ టు బి నెంబర్ 1 ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మొదటి స్థానంలో ఉండాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో నేనే అన్న రీతిగా దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు చెప్పాలి, దేవా నువ్వు తప్ప ఇంకా వేరెవరు లేరయ్యా, నీ స్థానము నీదే ప్రభా. దేవుని మొదటి స్థానంలో పెట్టగలుగుతున్నావా? దేవుని ఘనమైన స్థానంలో పెట్టగలుగుతున్నావా? దేవుడు అల్పమైన స్థానంలో నీచపరుస్తూ ఉంటే ఉండే దేవుడు కాదు. ఈరోజు ఎంతోమందికి అవిధేయత అన్నీ తెలుసు, తెలియక కాదు. దేవుని నుంచి దూరంగా పోతానికి కారణం ఏంటి చెప్పండి? అన్నీ తెలుసు, అన్నీ తెలిసినోడే మరలా పాపం చేసేవాడంట. జాగ్రత్త, జ్ఞాపకం చేసుకోండి, నువ్వేమై ఉన్నావో ఆయన కృపను బట్టి. నీ జీవితం ఆయన బహుమానం, నీ జీవితం ఆయన సొత్తు, నీవు ఆయన సొత్తు. నీవు నీ సొత్తు కాదు, నువ్వు వెలపెట్టి కొనబడిన వ్యక్తివి. నీ దేహము సజీవ యాగముగా, బలిపీఠం పైన సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోవాలంట. వెన్ యూ గివ్ యువర్ సెల్ఫ్, నీ టైం అయిందే, నీ ప్రేమ అయినదే, నీ అంతా అయిందే. ఈరోజు నువ్వు చెప్పగలుగుతావా, నేనంతా నీవే ప్రభా, నాదంతా నీదే ప్రభా. ఇస్ గాడ్ సెంటర్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు మధ్య వ్యక్తిగా, లేకపోతే దేవుడు మధ్యలో ఉన్నాడా నీ జీవితంలో? ఇంకో మాటలో చెప్పాలంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సోలార్ సిస్టమ్. దేవుణ్ణి ఆధారం చేసుకుని ఉన్నావా? నీ దేవుని ఆధారం చేసుకుని ఉందా? నువ్వు నడవలసిన త్రోవలో నడుస్తున్నావా? ఉండవలసిన స్థానంలో ఉంటున్నావా? బ్రతకాల్సిన రీతికి బ్రతుకుతున్నావా? లేకపోతే చంచల బ్రతుకు, స్థిరత్వం లేని బ్రతుకు, తప్పిపోయిన బ్రతుకులో బ్రతుకుతున్నావా? దేవుని వాక్యం చూసినప్పుడు అండి, ఇక్కడ దేవుడు వారు చూసి, నీలో ఒక లోపం ఉంది. ఏంటది? అయినను నీ మీద ఒక నేరం మోపాల్సి ఉంది. మొదటి నీకున్న ప్రేమని నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆహా, నీ మీద ఒక తప్పు మోపాల్సి ఉంది. కొంచెం రివైండ్, కొంచెం పైనుండి చదువుతారా? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు అన్ని బాగా చేస్తున్నావు, నువ్వు అన్ని బాగున్నాయి. ఐఎమ్ రికగ్నైజింగ్ యువర్ ఎఫర్ట్స్. నీ అన్ని బాగున్నాయి, నేను ఎరిగి ఉన్నాను.
కంటిన్యూ. నీవు దుష్టులను సహింపలేవనియు, నీ డిసర్న్మెంట్ బాగుంది, నీవు దుష్టుడిని సహింపలేవని. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారమును భరించి అలియలేదని నేను ఎరుగుదును. నేను ఎరిగి ఉన్నాను, అయినను చేస్తున్నావు, నువ్వు అన్ని క్రియల్లో బాగుంది, అయినను మొదట నీకుండిన ప్రేమను. అబ్బా దేవా, అన్నీ బాగున్నాయి కదా ప్రభా, వదిలేచ్చుగా, అన్నీ చక్కగా చేస్తాం కదా, సంతోషపడచ్చుగా. దేవుడు ఒకటి అంటాడు, నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎంత కష్టపడినా నా కొరకు, నువ్వు ఎంత సాధించినా నా కొరకు, నువ్వు ఎన్ని పనులు చేసినా నా కొరకు, నువ్వు ఎంత భక్తితో బ్రతికినా, నువ్వు ఎన్ని ఆచారాలు పాటించినా, అయినను నీ మీద ఒక నేరం మోపాల్సి ఉంది. ఏంటి? నీవు మొదటి ప్రేమని మర్చిపోయావు, నువ్వు మొదటి ప్రేమని విడిచిపెట్టావు. యూ హ్యావ్ నెగ్లెక్టెడ్ ద ఫస్ట్ లవ్. నువ్వు నిర్లక్ష్యపరిచావు. ఈరోజు దేవుడు నిన్ను చూసి ఈ మాట చెప్పాల్సిన అవసరం ఉందా? నువ్వు నా ప్రేమను నిర్లక్ష్యపరచు, నువ్వు నన్ను నిర్లక్ష్యపరచు. యూఆర్ నాట్ లవింగ్ మీ లైక్ యూస్ టు లవ్ మీ. ఒకప్పుడు నేనంటే పిచ్చిలాగా నువ్వు ఈరోజు బ్రతకట్లే. ఒకప్పుడు నువ్వు నన్ను ప్రేమించిన రీతిగా ఈరోజు నువ్వు నన్ను ప్రేమిస్తలే. ఒకప్పుడు నా కొరకు వెతికిన రీతిగా ఈరోజు నువ్వు నన్ను వెతకట్లే. నువ్వు అన్నీ చేస్తున్నావు, ఆలయానికి వస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ నన్ను ముందు ప్రేమించినట్టు ప్రేమిస్తలే. చూసి భార్య భర్తల మధ్యలో కూడా వివాహం అయిన తర్వాత స్టార్టింగ్లో ఎక్కడ లేని ప్రేమ ఉంటుందంట. ఆ ప్రేమను చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతాడంట. నాకు మంచి వ్యక్తి దొరికాడు, నాకు మంచి స్త్రీ దొరికింది. కానీ సంవత్సరాలు అలవాటు కొద్ది ఫెమిలియారిటీ ఈజ్ వెరీ డేంజరస్. చూసి ఫెమిలియారిటీ ఏంటి? క్రియలు ఎరిగి, మనుషుడు ఎరిగి, రహస్యాలు ఎరిగి, వ్యక్తిని అధికంగా తెలుసుకున్నప్పుడు నాకు తెలుసులే. అందుకని కొంతమంది చూడండి, లైట్ తీసుకో, కోపడతాడని ఫీల్ అవ్వరు. కోపడతాడులే, చూసుకోవచ్చులే. ఎలా కాలు తడి తీసుకురావాలో నాకు తెలుసులే, ఎలాగ పొల పెట్టాలో నాకు తెలుసులే, ఎలాగ ఏడిపించాలో నాకు తెలుసులే. దేవుని ద్వారా కూడా అంతే. ఈరోజు చాలామంది దేవుడిని ఎట్లా దేవునితో జరాలో నాకు తెలుసులే. ఏలేదు, వెళ్ళి పాపని ప్రభా క్షమించు అంటే అయిపోయింది కదా, ప్రేమమయుడు కదా, క్షమించేస్తానులే. నిజంగానే పశ్చాత్తాపడతాంలే, ఇప్పుడు ఎంజాయ్ చేసుకుందాం, తర్వాత పశ్చాత్తాపడతాంలే, ఈ పూటకు అనుభవిద్దాంలే, తర్వాత వెళ్ళి ఆదివారం వెళ్ళి ప్రార్థన చేసుకుందాంలే. యు సీ, గాడ్ ఈస్ వెరీ సెన్సిటివ్. నీ హృదయంలో నువ్వు దేవుని గురించి ఎలా ఏం తలుస్తున్నావు అంతే ఎరుగున్నాడండి. ఈరోజు ఇందుకొరకు ఇక్కడ వచ్చున్నావు, మరలా పరీక్షించుకోండి. ఆచారంగా వచ్చున్నారా, అలవాటుగా వచ్చున్నారా? కావాల్సినంత ఆచారం ఉంది. ఆచారం ఎప్పుడు యేసుకి విరోధంగా కనబడుతుంది. యేసు ప్రభుకి శత్రువు ఎవరో? పరిసయ్యులే, శాస్త్రులే, రోమన్లు కాదు. ఎందుకంటే ఆచార భక్తిలో ఆయన వచ్చి హీ డిస్రప్టెడ్ ద ఆర్డర్, ద రెగ్యులారిటీ. ఎందుకంటే ఆయన నిరూపించింది ఆజ్ఞలు అతిక్రమించాలని కాదు, కానీ ఆయన అంటున్నాడు, అరే నీ హృదయము ముఖ్యమయ్యా. నువ్వు ఆజ్ఞలు పట్టుకుంటున్నావు కానీ నువ్వు హృదయాన్ని సరి చేసుకుంటలేదు. నువ్వు నాతో సరిగా ఉండాలి, నువ్వు దేవుడితో సరిగా ఉండాలి, నువ్వు తండ్రితో సమాధాన పడాలి. నువ్వు బలార్పణలు ఇస్తున్నావు కానీ దూషిస్తూ ఉన్నావు. నువ్వు బలార్పణలు ఇస్తున్నావు, కానుకల్ని సమర్పిస్తున్నావు, కానీ చూస్తే నీ పొరుగు వాడిని అసహించుకుంటున్నావు. నువ్వు వాడిని చంపుతున్నావు, లేకపోతే తిడుతున్నావు, లేకపోతే అవమానపరుస్తున్నావు. ఎవరిని నాశనం చేద్దామా అని పొంచి ఉన్నావు. అందుకని ద లా కీపర్స్ వచ్చి యేసు ప్రభువుని అడుగుతారు, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద లా? ఏంటి ఘనమైన ఆజ్ఞ ఏంటి అనేటప్పుడు ఫస్ట్ అంటాడు, నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు. సింపుల్. నీ దేవుడైన యెహోవాని పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ప్రేమించు, సేవించు. అదే సమయంలో నీ పొరుగువాడిని, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు. చూసి ఈరోజు మన జీవితంలో నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ఎడల ప్రేమ కలిగి ఉన్నామా? ఈరోజు దేవుడు మనల్ని చూసి అడుగుతున్నాడు, నీ జీవితంలో నేను మొదటి స్థానంలో ఉన్నానా? Is Jesus above everything in your life? నీ జీవితంలో అన్నింటిలో పైగా యేసు ప్రభు ఉన్నాడా? నీ జీవితంలో ప్యాషనేట్గా దేవుడి కొరకు జీవిస్తున్నావా? నాట్ పొజిషన్, ప్యాషన్. ఏదో ఆ స్థానంలో ఉంటే చాలు అనుకుంటావు. లేదు లేదు లేదు, ప్రేమ ఉందా? ప్రేమపూర్వకంగా చేస్తున్నావా? దేవుని సన్నిధిని కోరుచున్నావా? ఈరోజు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. జాబ్స్లో చూడండి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. చదువులో చూడండి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. నువ్వు ఎంత పర్ఫామ్ చేస్తున్నావు అనేది చూస్తావు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చూడట్లే, లవ్ ఓరియంటెడ్, ప్రేమ, ప్లెజర్ ఓరియంటెడ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా సన్నిధిలో నువ్వు ఆనందిస్తున్నావా?
నా సన్నిధిలో నీ హృదయం ఎలా ఉంది? నా సన్నిధిని కూర్చున్నావా? దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు అండి, ఇర్మియా గ్రంథము 2:2లో దేవుడు అంటాడు, ఇదిగో ఒకప్పుడు నీ యవన కాలంలో నీ కలుగొన్న ఆ డివోషన్, ఆ ప్రేమను నేను ఎరిగొన్నా, జ్ఞాపకం చేసుకుంటున్నా. ఐ రిమెంబర్ ద డివోషన్ ఆఫ్ యువర్ యూత్. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఎందుకంటే పాత నిబంధనలు కూడా చూస్తున్నాం, దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఒకప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేసావో, ఒకప్పుడు నువ్వు ఎలా కన్నీరు కార్చావో, ఒకప్పుడు దేవుని వెతుకుని ఎలా వచ్చావో, ఒకప్పుడు దేవుని పాదాలు ఎలా పట్టుకున్నావో, ఒకప్పుడు దేవుని కొరకు ఎంత త్యాగం చేసావో, ఒకప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడుచుకుని దేవుని కొరకు వచ్చావో. ఈరోజు టుడే ఎక్స్క్యూజ్, ప్రతిదానికి ఒక సాకు, ప్రతిదానికి ఒక సాకు, ప్రతిదానికి యూ హ్యావ్ ఎ ఎక్స్క్యూజ్ రెడీ టు సే, నాకు ఇది, నాకు అది, నాకు ఇది, నాకు అది. దేవుడు నీ జీవితంలో మొదటి స్థానంలో ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో మొదటి స్థానంలో, ఇందాక చెప్పండి, హీఈస్ వన్ ఆర్ నన్. ఆయన ఉంటే మొదటి స్థానంలో ఉంటాడు, లేకపోతే ఉండడు. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు ఆయనను ప్రేమించాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. దేవుని వాక్యంలో చూసినప్పుడు మరియ మార్త ఇద్దరు చూస్తాం. లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వరకు చూస్తే, అంతట వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకునెను. మార్తా అను ఒక స్త్రీ ఆయన ఇంట చేర్చుకుందంట. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఉండి ఆయన బోధన వినుచు ఉండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టి ఉన్నందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పాను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చియు విచారణం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇద్దరు మంచోలే. మరియా మంచిదే, మార్తా మంచిదే. మార్తా చెడ్డది ఎక్కడ? కాదు కాదు కాదు. యేసు ప్రభు తన ఇంటికి వస్తే తను అక్కర కలిగి ఉంది, బాధ్యత కలిగి ఉంది, చక్కగా అన్నీ చేసి పెడుతుంది. కానీ ఏది ముఖ్యమో అది మర్చిపోయిందంట. ఈరోజు చాలామంది విశ్వాసాలు అయిన తర్వాత కూడా ఇదే తప్పు చేస్తున్నారు. యు డూ ద రైట్ థింగ్ బట్ యు ఫర్గెట్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్, వాట్ మ్యాటర్స్ ద మోస్ట్. దేవుడి నీ దగ్గర కోరేది ఏంటి? ఈరోజు చూడండి, కొంతమంది ఎవరైనా మీ ఇంటికి వస్తారంటే అన్నీ సర్ది పెడతారు, కానీ వచ్చిన మాట్లాడలేదు అనుకో, పలకరించలేదు అనుకో, ఏమైనా ప్రయోజనం ఉందా? అన్నీ సర్దుకున్నాం ఎవరికి? అన్నీ వండుకున్నాం ఎవరికి? వచ్చిన వాడితో మాట లేదు, ఏమైనా ప్రయోజనమా? యు గాట్ బి వెరీ కేర్ఫుల్. మార్తా, షీ వాజ్ బిజీ, షీ వాజ్ సర్వింగ్, షీ ఈజ్ ఫెయిత్ఫుల్, షీ ఈజ్ అ గుడ్ ఉమెన్. యేసు ప్రభు తన ఇంటికి వచ్చాడంటే షీ ఈజ్ గాట్ సంథింగ్ స్పెషల్. అక్కడ ఆయన కోరాడు, వచ్చాడు. కానీ అక్కడ మరియ అని ఉందంట. ఆ స్త్రీ అయితే యేసు పాదాల దగ్గర కూర్చొని ఉందంట. ఇన్ఫ్యాక్ట్ ఆమె ఏమని కంప్లైంట్ చేస్తుంది? ఏంటి, నీకు బాధ లేదా? నేను ఇంత కష్టపడతా ఉన్నా, నీకు బాధ లేదా? ఎవరి దగ్గరకు వచ్చి అడుగుతుంది? యేసు దగ్గరకు వచ్చి అడుగుతుంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నీకు చింత లేదా? నీకు బాధ లేదా? నేను ఇంత కష్టపడతా ఉన్నా, నీకు కనబడతలేదా? ఈరోజు చాలామంది దేవుని దగ్గరకు వచ్చి ఇదే అంటారు, ప్రభా, నా జీవితం నీకు అర్థం కావట్లేదా? నేను ఎంత కష్టపడుతున్నాను నీకు అర్థం కావట్లేదా? నేను ఎంత ప్రయాసపడుతున్నాను నీకు అర్థం కావట్లేదా? నేను ఎంత చదువుతున్నాను నీకు అర్థం కావట్లేదా? నేను ఎంత పని చేస్తున్నాను నీకు అర్థం కావట్లేదా? నేను ఎంతమందిని పోరాడుతున్నాను నీకు అర్థం కావట్లేదా? దేవుడు అంటాడు, నేను కోరేది ఒకటే, డూ వాట్ మ్యాటర్స్. ఏది నువ్వు చేయాలి అది చెయ్యి. వాట్ దట్ మ్యాటర్స్ ఈజ్ యూ సిట్ విత్ మీ. నువ్వు నాతో రా. దేవుడు కోరేది ఇంటిమేసీ అండి. దేవుడు కోరేది సహవాసం, సంబంధం. దేవుడు నువ్వు కలిసి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఏదో నీకు ఒక దేవుడిగా పక్కన ఉండే ఒక బొమ్మలాగా ఉండాలని ఆశపడతలే. దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మాట్లాడే దేవుడిని నమ్ముతున్నావు నువ్వు, చూసే దేవుడిని నమ్ముతున్నావు నువ్వు, నీతో సహవాసం చేసే దేవుడితో నమ్ముతున్నావు నువ్వు ఆ దేవుడితో సహవాసం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏది నీ సహవాసం? చూసి ఈరోజు చాలామంది దేవుని దగ్గరకు వస్తాం కూడా బాధ అయిపోతుంది, పని అయిపోతుంది, భయం అయిపోతుంది. ఆలయానికి వెళ్ళకపోతే దేవుడు తిడతాడు, ఆలయానికి వెళ్ళకపోతే దేవుడు శపిస్తాడు, ఆలయానికి వెళ్ళకపోతే నష్టపోతాను. అవునా? ఆ ఉద్దేశం అయితే రాకొద్దు. దేవుడు కోరేది ఒకటే, నన్ను కలిసి నా ప్రజలతో కలిసి నన్ను ఆరాధిస్తానికి ఇష్టమంటారా? ద మ్యాటర్ ఇస్ జీసస్, ద సబ్జెక్ట్ ఇస్ జీసస్.
యేసుని ప్రేమించిరా, యేసుని కోరిరా, యేసుని గణపరుస్తానికి రా, యేసుని ఆశించిరా, యేసు పాదాల దగ్గర కూర్చుంటానికి రా, యేసు పాదాలను పట్టుకుంటానికి రా. దయచేసి తలలో ఉంచుదామా, తలలోంచి ఒక చిన్న ప్రార్థన దేవునితో మీరు మాట్లాడండి. దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టండి. దేవునితో మీ హృదయాన్ని తెరవండి. ఈరోజు నువ్వు ధైర్యంగా చెప్పగలవా, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కేవలం మాట్లాడినా నీ క్రియలు ఎరుగున్న దేవుడు ఈరోజు నిన్ను చూస్తే ఏమని చెప్పగలుగుతాడు? నీలో నిజంగా దేవుని ప్రేమ ఉందా? Are you desperate for God? Do you truly love God? ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అండి. ఇంకొన్ని నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ జీవితంలో ఆయన మొదటి స్థానంలో ఉండాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో ఆయనను ఆధారం చేసుకుని నీ బ్రతుకుండాలని ఆశపడుతున్నాడు. ఆయనను ఆధారం చేసుకుని బ్రతుకుతాం నీకు మంచిదండి, నీకు మేలైంది. నీ జీవితంలో విలువ ఉంటుంది, నీ జీవితంలో ఏదైనా మిగులుతుంది, నీ జీవితంలో సహాయం ఉంటుంది. ప్రార్థన చేయి, మాట్లాడు, దేవునితో మాట్లాడు. ఆయన చేసిన కార్యం ఏంటో నీ కొరకు గుర్తు చేసుకో. Check whether do you really love God. Come back to the first love. Come back to the first love. పరీక్షించు. What is hindering you? ఏంటి నేను నాటకపరిచేది ఏంటి? నేను దేవుని దాని నుంచి దూరం చేసేది ఏంటి? దేవుడికి నీకు గ్యాప్ తీసుకొచ్చేది ఏంటి? ఎందుకు ముందులా ప్రార్థన చేయలేకపోతున్నావు? ఏంటి నీ శరీరమా, నీ మనసా, నీ తలంపులా, నీ స్థితిగతులా? ఏసైనా చూడు, ఆయన చెంత చేరు, ఆయన దగ్గర పాదాలు పట్టుకుని మొరపెట్టు, ఆయనతో సమాధాన పడు, ఆయన సమాధానంలో బ్రతుకు. ఆయన అనుగ్రహించిన రక్షణని అనుభవించు. ఎక్స్పీరియన్సెస్ లవ్. ఇంకెంతకాలం మర్చిపోయి ఇంకా నశించిపోయిన జీవితం, పాడైపోయిన జీవితం, తప్పిపోయిన జీవితంలో ఉంటావు? రా, యేసయ్య ప్రేమ దగ్గరకు రా. ఈరోజు ఆయన తెలియజేస్తున్నాడు, ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడని తెలియజేస్తున్నాడు. కమ్ టు హిస్ లవ్. ఈరోజు దేవుడి స్వరాన్ని వింటున్నావా? ఇక్కడ ఎంతమంది నిజంగా నిర్ణయం చేయగలుగుతారండి? ఇదిగో నేను తప్పిపోయాను కానీ మరొకసారి తిరిగి వస్తున్నాను. నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను అనుకున్నాను కానీ ఈరోజు గ్రహిస్తున్నాను, నిజంగా ఆయన్ని సంపూర్ణంగా ప్రేమిస్తాను. యేసయ్య స్థానంలో వేరే ఏదో పెట్టుకున్నాను, నా టైం అంతా వేరే దేనికో ఖర్చు పెట్టుకున్నాను, వేరే మనుషులతో నా సమయాన్ని గడిపాను. ఇదిగో ఈరోజు గ్రహిస్తున్నాను, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద క్రాస్. సిలువ దగ్గరకు వస్తున్నాను, యేసయ్య దగ్గరకు వస్తున్నాను, ఆయన ప్రేమ దగ్గరకు వస్తున్నాను. నాకు దేవుడు సాయం ఇచ్చేటప్పుడే నేను సరిగా బ్రతుకుతానని నిర్ణయిస్తున్నాను. ఈరోజు నుండి ఒక నిర్ణయం చేసుకుంటున్నాను, నేను యేసయ్యని ప్రేమిస్తాను. You see, love is a command, it's not a choice. It is not just your emotion. ఉద్రేకాలతో కూడింది కాదు. ఇట్స్ ఎ కమాండ్మెంట్, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. దేవుడు ఆజ్ఞాపించాడు, నీ దేవుడైన యెహోవాని పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ హృదయంతో నువ్వు సేవించాలని, ప్రేమించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలని దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు నీకు. ఇదిగో నేను నీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించని యేసు ప్రభు చెప్పాడు. ఇట్ ఈస్ ఎ కమాండ్ గివెన్ టు యూ. సే ఐ ఒబే లార్డ్. నేను లోబడుతున్నానయ్యా, నేను సమర్పించుకుంటున్నానయ్యా. ఇదిగో నేను వస్తున్నాను ప్రభా నీ దగ్గరికి, నీ ప్రేమలో ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా. ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ లివ్ ఇన్ లవ్. నీ ప్రేమలో బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. ఏది నీ ప్రేమను నన్ను ఎడబాస్తానికి వీల్లేదు. ఏ వ్యక్తి, ఏ పరిస్థితి, ఏ స్థితిగతులు నీ ప్రేమను నన్ను ఎడబాస్తానికి వీల్లేదు. నీ ప్రేమలో ఉంటాను ప్రభా. చెప్పండి, దేవుడితో చెప్పండి. నిజంగా ఒక నిర్ణయం చేసే వ్యక్తులైతే ఇదిగో ఇప్పుడే ఒక నిర్ణయం నీవు దేవుని దగ్గర చేస్తున్నావంటే పరిశుద్ధాత్మ నిన్ను పట్టుకుంటాడు. ఎక్కడ ఐ మేక్ ఎ డెసిషన్, ఈ రోజు నుండి యేసయ్యని ప్రేమిస్తాను. యేసయ్య స్థానాన్ని ఎవరుకోవడం, నాకంతా యేసయ్యే. నేను మొదటి ప్రేమకి తిరిగి వస్తున్నా, నేను మొదటి క్రియలకు తిరిగి వస్తా. నేను వాక్యము చదువుతా, దేవుని వాక్య ఆహారం ద్వారా బలపరచబడతా. నేను ప్రార్థన చేస్తా, ప్రతి దినం నేను ప్రార్థన చేస్తా. నేను దేవుడి దగ్గరే చేరుతాను. నేను సాకులు చెప్పను, నేను దేవుడి కొరకు పని చేస్తా, నేను దేవుడి కొరకు ప్రయాసపడతా, నేను దేవుడి కొరకు ఏదైనా చేస్తానని చెప్పగలిగిన వారు ఉంటే ఎక్కడ మీ కుడి హస్తాన్ని ఎత్తిపెట్టండి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఈ కుడి హస్తాన్ని ఎత్తిపెట్టి ప్రభా ఇదిగోనయ్యా
ఐ కమ్ బ్యాక్ లార్డ్, ఐ కమ్ బ్యాక్ టు యువర్ లవ్, ఐ కమ్ బ్యాక్ టు యువర్ లవ్. నీ దగ్గరకు వస్తున్నాడు ప్రభా. ఇదిగో చూడు ప్రభా, ఎవరెవరైతే వారి చేతులు ఎత్తున్నారో చూడయ్యా. మేము మాట చెప్పగలుగుతాం కానీ మా మాట నిలబెట్టేలాగా చేయగలిగింది నువ్వేనయ్యా. ఇదిగోనయ్యా, నిన్ను ప్రేమిస్తానని తెలియజేస్తాను. నీ ప్రేమతో మమ్మల్ని హత్తుకో ప్రభా, నీ ప్రేమతో మమ్మల్ని నింపు ప్రభా. అడగండి, దేవా నీ ప్రేమతో నన్ను నింపయ్యా. ఎలాంటి వ్యక్తి అయినా పర్వాలేదురా, ఎలాంటి హీన స్థితిలో ఉన్న వ్యక్తి అయినా రా, దేవుడి దగ్గర యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో నూతన పరుస్తున్నాడు. ఈరోజు ఇంకా నీకు అవకాశం ఉంది, ఇంకా నీకు తరుణం ఉంది. అవకాశం తరుణం ఉన్నప్పుడు సద్విపరచు. ఇదో ప్రభా, ఎవరెవరైతే నీ ప్రేమలో వస్తారో ఒకసారి పట్టుకోయ్యా, ఒకసారి లేవనెత్తయ్యా, ఒకసారి ఆదుకో ప్రభా. నీకు దగ్గర ఉండాలయ్యా. నువ్వు కోరేది ఒకటి, నిన్ను ప్రేమించమంటాను. పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో నిన్ను ప్రేమించమంటాను. నిన్ను కలిగి బ్రతకమంటున్నావు. అన్ని నువ్వు చూసుకుంటా ఉంటున్నావు అయ్యా, అన్నిట్లో నువ్వు నడిపిస్తా ఉంటున్నావు అయ్యా. దేవా నువ్వు చాలు ప్రభువా, నిజంగా నువ్వు చాలు ప్రభువా. మా జీవితంలో నువ్వు చాలు ప్రభువా. మా కుటుంబాల్లో నిన్ను కలిగి ఉంటే చాలు ప్రభా. నీ కలిగి ఉంటే మాకు ధన్యత ప్రభా. నేను కలిగి ఉంటే చాలు. ఈరోజు ప్రకటిస్తున్నామయ్యా, నిన్ను కలిగిన జీవితాలు మాకు దయచి, నీతో బ్రతుకులు మాకు దయచి, నీకు అంగీకారంగా నీ ప్రేమలో జీవించే జీవితాలు మాకు దయచి. ఈరోజు ఎవరెవరైతే వారు చేసిన నిర్ణయాలను నీకు తెలియజేశారు, పట్టుకో, వారు చేపట్టుకుని నడిపించు. వారి జీవితంలో నీ ప్రేమ అంటే ఏం జరుగుతుందో అనేది కనబరచు. నీ వాక్యాన్ని తెలియజేసావయ్యా. నిన్ను ప్రేమించు వారికి సమస్తము మేలు జరుగు నిమిత్తమై దేవా, నువ్వు సమకూర్చి మేలు జరిగించే దేవుడు అయ్యా. లార్డ్, నీ ప్రేమలో మేము ఉండాలి. నీ ద్వారా ప్రేమించబడే వారికి మేము ఎల్లప్పుడూ ఉండాలి. నీ ప్రేమలో తేలే జీవితం మాకు దయచి. నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభా. నువ్వు మా కొరకు సిలువలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు జ్ఞాపకం చేసుకుంటూ స్తుతులు చెల్లిస్తూ, ఈరోజు ఇక్కడ ఈ ఆవరణలో, ఈ లైవ్ ఎవరెవరైతే హృదయంలో నిర్ణయాలు చేసి నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నారో వారిని భద్రపరిచి, వారి జీవితంలో కలవరాలు, వారి జీవితంలో వేదనలు, వారి జీవితంలో అపవాది ఆటంకాలు, బాణాలు, అపవాది కుయుక్తులు అన్నిటిని నీవే లయపరిచి, నాశనపరిచి, కొట్టివేసి, తీసివేసి సమాధానం, సంతోషం, దీవెన, ఆశీర్వాదములతో, నెమ్మదితో నింపి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.